చాలా మందికి గ్యాస్ట్రైటిస్ ఉంది. మాకు స్టమక్ అప్‌సెట్ అవుతుందని జెప్పేసి డైలీ ఒమెప్రజోల్ గాని, రాబెప్రజోల్ ఆర్ పాంటోప్రజోల్ అంటే పాంటోప్ అంటాం. సో, ఇవి డైలీ పొద్దున్న లేవంగానే వాడేస్తా ఉంటాం. అలాగా ఏళ్ల తరబడి వాడుతూనే ఉంటాం. సో, దీనివల్ల బాడీలో చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని ఎవ్వరికీ తెలీదు. సో, ముఖ్యంగా ఈ యాసిడ్ అనేది స్టమక్‌లో దాన్ని ఆపేస్తుంది. ఈ పాంటోప్రజోల్ గాని, ఒమెప్రజోల్ గాని. సో, ఈ అసిడిక్ నేచర్ ఆఫ్ స్టమక్‌లో దాన్ని తగ్గిపోతే, మనకి కొన్ని కొన్ని పౌష్టిక ఆహారం మనకి జీర్ణం అవ్వదు. అండ్ అది బాడీలో కూడా సప్లై అవ్వదు. దాంట్లో ఇంపార్టెంట్ థింగ్ కాల్షియం. కాల్షియం, ఫాస్ఫరస్, వైటమిన్ డి. ఇవి స్టమక్‌లోంచి మన బాడీ బ్లడ్‌లోకి మనకి సర్క్యులేషన్‌లోకి గూడా ఎళ్ళదు. సో, ఎవరైతే ఎక్కువ రోజులు పాంటోప్రజోల్ యేసుకున్నారో వాళ్ళకి జాయింట్ పెయిన్స్ గాని, ఆస్టియోపోరోసిస్‌కి ఎక్కువ గురవుతా ఉంటారు. సో, డాక్టర్ పర్యవేక్షణలో మీరు పాంటోప్రజోల్ తీసుకోవడం బెటర్.